ఏపీలో ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని సూచించారు. భారతదేశంలో ఎక్కడ ఎవరు చేసిన కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి నిరూపించుకున్నారు. మేనిఫెస్టోని చూసి చాలామంది ఇది అయ్యే మేనిఫెస్టో కాదు, చేసే మేనిఫెస్టో కాదని చెప్పి అవహేళనగా మాట్లాడారు. ఇవాళ 100 రూపాయలు కూడా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో అన్నీ కూడా అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు చూశారు, 600 హామీలు ఇచ్చాడు, పెద్ద బుక్ వేశాడు. ఆ వెబ్సైట్ నుంచి కూడా బుక్ తీసేశారు హామీలు. అందులో 6 హామీలు కూడా నెరవేరలేదు. కాబట్టి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ హామీలు ఎవరు కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.